నమస్కారం మిత్రులారా. నా పేరు అడ్వకేట్ భాస్కర్. ఈరోజు మనం చెక్ బౌన్స్ కేసుల్లో ఫ్రెష్ లాయర్ ఎలా ఆర్గ్యూ చేయాలి అనే విషయం వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సెక్షన్ 138 కేసుకు అవసరమైన ముఖ్యమైన అంశాలు వచ్చేసి, ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించడానికి కంప్లైనెంట్ ఈ విషయాలు నిరూపించాలి. అక్యూజ్డ్ ఒక చెక్ ఇష్యూ చేయాలి. ఆ చెక్ చట్టపరమైన అప్పు కోసం ఇవ్వబడాలి. చెక్ వ్యాలిడిటీ పీరియడ్లో బ్యాంక్లో ప్రజెంట్ చేయాలి. చెక్ బౌన్స్ అవ్వాలి. చెక్ బౌన్స్ అయిన తర్వాత 30 రోజుల్లో లీగల్ నోటీస్ పంపాలి. ఆ నోటీస్ వచ్చిన తర్వాత 15 రోజుల్లో డబ్బు చెల్లించకపోవాలి. ఈ అన్ని అంశాలు ప్రూవ్ అయితేనే కోర్టు సెక్షన్ 138 అఫెన్స్ను కన్విక్ట్ చేస్తుంది. కోర్టులో ఉండే ముఖ్యమైన ప్రిజంప్షన్, ఈ కేసులో చాలా ముఖ్యమైన విషయం ప్రిజంప్షన్. సెక్షన్ 118 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చెక్ ఇచ్చినప్పుడు దానికి కన్సిడరేషన్ ఉందని కోర్టు ప్రిజ్యూమ్ చేస్తుంది. అప్పుడు 139 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చెక్కు అప్పు కోసం ఇచ్చినదని కోర్టు ప్రిజ్యూమ్ చేస్తుంది. అంటే ఏమిటంటే, మొదట బర్డన్ అక్యూజ్డ్ పైకి షిఫ్ట్ అవుతుంది. అంటే అక్యూజ్డ్ ఆ ప్రిజంప్షన్ను రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ అక్యూజ్డ్ తరఫున సాధారణంగా చేసే డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్, లీగలీ ఎన్ఫోర్సబుల్ డెబిట్ లేదు. అక్యూజ్డ్ తరఫున ఇలా ఆర్గ్యూ చేయవచ్చు. ఎలాంటి లోన్ లేదు, చెక్ సెక్యూరిటీ చెక్ మాత్రమే, అప్పు ఇప్పటికే రివ్యూ అయిందని చెప్పవచ్చు. నెక్స్ట్ చెక్ మిస్యూజ్, కొన్ని సందర్భాల్లో ఇలా కూడా ఆర్గ్యూ చేస్తారు. ముందుగా బ్లాంక్ చెక్ ఇచ్చారు, చెక్ మిస్యూజ్ చేశారు, చెక్ వేరే పర్పస్ కోసం ఇచ్చారు, లీగల్ నోటీస్ ప్రాపర్గా సర్వ్ కాలేదు. ఇది కూడా చాలా కామన్ డిఫెన్స్. ఉదాహరణకు, లీగల్ నోటీస్ రిసీవ్ కాలేదు, రాంగ్ అడ్రస్కి పంపారు, లిమిటేషన్ పీరియడ్ తర్వాత నోటీస్ పంపారు. నెక్స్ట్ కంప్లైనెంట్ ఫైనాన్షియల్ కెపాసిటీ, ఇది కోర్టులో చాలా స్ట్రాంగ్ డిఫెన్స్. ఉదాహరణకు, కంప్లైనెంట్ చెప్తున్నాడు, నేను అక్యూజ్కి 5 లక్షలు లేదా 10 లక్షలు లోన్ ఇచ్చానని. అప్పుడు డిఫెన్స్ ఇలా అడుగుతుంది, అది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించారా? అంత అమౌంట్ ఇవ్వడానికి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా? సోర్స్ ఆఫ్ ఫండ్ ఏమిటి? కొన్ని కేసుల్లో కంప్లైనెంట్ సోర్స్ ప్రూవ్ చేయలేకపోతే కోర్టు కేసు డిస్మిస్ కూడా చేస్తుంది. ఆర్గ్యుమెంట్ సమయంలో హైలైట్ చేయాల్సిన డాక్యుమెంట్స్, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసే సమయంలో ఈ డాక్యుమెంట్స్ మీద ఫోకస్ చేయాలి. చెక్, బ్యాంక్ రిటర్న్ మెమో, లీగల్ నోటీస్, పోస్టల్ రిసిప్ట్, నెక్స్ట్ రిప్లై నోటీస్ ఉంటే, నెక్స్ట్ లోన్ అగ్రిమెంట్ లేదా పేమెంట్ ప్రూఫ్. కోర్టులో ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్, ఒక మంచి ఆర్గ్యుమెంట్ సాధారణంగా ఈ ఆర్డర్లో ఉంటుంది. కేస్ బ్రీఫ్, ఫ్యాక్ట్స్, సెక్షన్ 138 ఇంగ్రీడియంట్స్, ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్, క్రాస్ ఎగ్జామినేషన్, కాంట్రడిక్షన్, లీగల్ ప్రిజంప్షన్. ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే ఆర్గ్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉంటాయి. కోర్టులో తరచుగా సైట్ చేసే ముఖ్యమైన కేసుల లాయర్లు ఎక్కువగా సైట్ చేసే జడ్జిమెంట్స్ ఇవి. రంగప్ప వర్సెస్ శ్రీమోహన్, సెక్షన్ 139 ఆఫ్ ప్రిజంప్షన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ కృష్ణ జనార్దన్ భట్ వర్సెస్ దత్తాత్రేయ హెగ్డే, అక్యూజ్ ప్రిజంప్షన్ రిబ్యూట్ చేయవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ బసలింగప్ప వర్సెస్ ముద్దిసప్ప, రెబ్యూటబుల్ స్టాండర్డ్ గురించి చెప్తుంది. కాబట్టి ఒక ఎన్ఐ చెక్ బౌన్స్ కేసు గురించి ఆర్గ్యూ చేయాలంటే ఇంగ్రీడియంట్స్, ప్రిజంప్షన్, డిఫెన్స్ పాయింట్స్, డాక్యుమెంట్స్ ఇవి క్లియర్గా తెలుసుకొని ఆర్గ్యూ చేస్తే కోర్టులో మంచి రిజల్ట్ వస్తుంది. మీకు చెక్ బౌన్స్ కేసు, లీగల్ నోటీస్, కన్జ్యూమర్ కేసు లాంటి లీగల్ సాయం కోసం అవసరమైతే కామెంట్ కూడా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.